హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు తోటకూర ఎలా వండుతానో చెప్తాను. ముందుగా నూనె పోసుకొని మనకు తగినంత నూనె పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అది వేడెక్కాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఎర్రగా వేయించాక కొద్దిగా వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి. ఆకుకూరలో ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి లేదనుకుంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే నూనెలో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా ఉడకనివ్వాలి నూనెలోనే. ఇలా నూనెలోనే కలుపుతూ ఉడకనివ్వాలి. కాసేపు అయినాక మళ్ళీ కలుపుకుంటూ ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడకనిచ్చాక మళ్ళీ ఇంకోసారి తీసి బాగా కలుపుకొని అందులో టమాటా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి డైరెక్ట్ మూత అలానే పెట్టేయాలి. దీన్ని కలపకూడదు. అదే నూనెలో ఈ టమాటా కూడా ఉడికించుకోవాలి కొద్దిసేపు. మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు ఉడికిందా లేదా అని చూసుకోవాలి. నూనెలోనే పచ్చిమిర్చి టమాటా మంచిగా ఉడకనివ్వాలి. దానిపై నుండి ఆకుకూర వేయాలి. ఇప్పుడు ఆకుకూర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆకుకూర తర్వాత వేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే టమాటా పచ్చిమిర్చి నూనెలోనే బాగా ఉడకనివ్వాలి. మనం ఫస్టే ఆకుకూర వేసుకున్న తర్వాత అవి వేసుకుంటే సరిగ్గా ఉడకవు. ఇలా అయితే అవి నూనెలో మంచిగా ఉడికిపోతాయి. దాని తర్వాత ఆకు ఎలాగో ఉడుకుతుంది. ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకు కొత్తిమీర కావాలంటే ఇట్లా పైనుండి అయినా వేసుకోవచ్చు, లేదా ఆకుకూరలోనే కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఆకుకూరలోనే కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర. బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇలా వండుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ప్రతిసారి ఇంట్లో ఆకుకూరలు ఇలానే వండుతానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఎలా వండుతారో చెప్పండి.